మాలకొండకైతే ఎంటర్ అయ్యాము. అమ్మకి మక్కకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా, చెప్పకుండా వచ్చాం మామూలుగా. సో సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, అది తిరిగి నాకే కొట్టింది. మా అక్క వాళ్ళకన్నా ఇవ్వాలి సర్ప్రైజ్. ఇదే మా షాపు. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ రెండు ఉంటాయి. ఈ రాసింది ఎవరో కాదు, నేనే, ఆర్టిస్ట్ బై 1000 రూపీస్ ఓన్లీ. పెద్దది అయిపోయింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమిద్దరం వదిన ఆడపడుచు. ఈ రోజు వీడియో ఏంటంటే, ఈరోజు మాలకొండ వెళ్తున్నాం. చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం అనమాట. అంటే అందరం కలిసి వెళ్ళింది 2020లో. అది మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళావు ఎప్పుడన్నా? ఉండి అత్త మాట్లాడుని. 2020లో వెళ్ళాము మేము నలుగురు, మా అక్కోళ్ళు నలుగురు, అందరం 8 మంది వెళ్ళాము. అప్పుడు ఆ వీడియో ఫుల్ వైరల్. అప్పుడు ఇప్పుడు మా వదినలు రావట్లా, అంటే రమ్మంటే వాళ్ళు కుదరదు అన్నారా. సరే వెళ్దామని చెప్పేసి, వాళ్ళు పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్తారంట. సో అందుకని చెప్పేసి మాకు ఆ టైంలో కుదరతుందా లేదని చెప్పేసి మేము ఇప్పుడు వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకున్నాం. ఏంటేరా ఉండు, వడ చేయాలిగా. మాది ఈరోజు పులిహార అడిగాడు. సో పులిహార కాంబినేషన్ వాడి ఇష్టము. సో చెప్పేసి వడ చేస్తా ఉన్నాము. ఇప్పుడే కటింగ్ వాళ్ళు కూడా కాల్ చేశారు. మొన్న కాల్ చేస్తే కటింగ్ చేయాలి, మందు కొట్టాలి అని చెప్పేసి. ఈ రోజు ఫ్రీగా ఉన్నారంట. మొక్కలు కట్ చేయడానికి వచ్చారు. అదిగో అద్భుత ఏదో చూపిస్తుందన్నా. ఏంట్రా చెప్పు, చూపి. రే మైక్ పర్లేదురా, సరే చెప్పు చెప్పు చెప్పు. మైక్ లేకుండా ఎట్ట మాట్లాడతారు? నువ్వే కదా చెప్పావు. ఎవరు చేశారు అది? బాగా చేసిందా? దేవుడిని చూపివా ఫస్ట్. దేవుడికి పూజ ఎలా చేసాము. మాలకొండ పోవాలని అంత ప్రయాణాల మీద అందరం మాలకొండ పోతున్నాం దేవుడి దగ్గరికి. అంత పూజలు గీజలు అన్నీ అయిపోయినాయి. స్నానాలు చేయడం, తల మొత్తం వెళ్ళిపోవడం. ఎంజాయ్ ఎంజాయ్. ఏదో చూపిస్తాను, చూపుతురా. పద 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 పద. నువ్వేనండి ఈరోజు అంతా చూపించు. ఎల్లు ఎక్స్ప్లెయిన్ చేయి. ఎల్లు పద పద, లోపలికి పద. చూపిద్దురా ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్వామి. ఎవరు పూజ చేశారు అన్ని చెప్పు. పూజ చేసింది ఎవరు ఈరోజు? టెంకాయ కుట్టింది ఎవరా? అది మరి నేను కదా పూజ చేసినట్టు. కమ్, ఈరోజు ఏం తీసుకుంటావు మాలకొండలో? ముందా క్యాప్ ఓకే ఇస్తారు తల్లి. ఇంకెళ్ళరా. మొత్తం ఈరోజు బ్లాగ్ అంతా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటది. కవిత వాళ్ళ ఊరికి కూడా వెళ్తుందో లేదో, వాళ్ళ ఊరు పక్కనే అనమాట మాలకొండ, జస్ట్ 10 కిలోమీటర్స్. సో పైన బోగన్ వెళ్ళే మొక్కలు నేను మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అది కట్ చేసిన ప్రాసెస్ కరెక్ట్ కదంట, మొక్కలు వాళ్ళు చెప్తున్నారు. నేను ఫస్ట్ కట్ చేసి అదే ప్రాబ్లం అయింది. సో మందు కొట్టడానికి వచ్చారు, చూద్దాం. వీటన్నిటికీ అదే ఇది కొంచెం తెగులేదో ఉంది బ్రో, చూసారా? మంచు వల్లేనంటారా? ఇదిగో ఇది చూసారా? ఈ సపోటా చెట్టు ఏమవుతుందంటే కాయలు వస్తుంది, ఆ తర్వాత రాలిపోతున్నాయి. ఈ సైడ్ వచ్చి చూడండి, జస్ట్ కాయలు వస్తున్నాయి కానీ అవి వెంటనే రాలిపోతున్నాయి. సేమ్ జాంకాయలు కూడా చూడండి, కాయలు వస్తున్నాయి కానీ వెంటనే కాయలు చూడండి. చూడండి ఇది ఏంటంటారు, పోద్దా? అండ్ దానికి కూడా అది కరివేపాకు మొక్క కూడా చూడండి ఎట్లా ఉందో. ఏమైందో తెలియట్లేదు, వాడట్లేదు ఈ మధ్య. ఇది కూడా ఏదో అయింది బ్రో, దీన్ని కూడా కొట్టండి. తెచ్చారా ముందు కూడా? చూద్దాం. సో పైన బోగన్విల్ల మొక్కలు నేను ఓవర్గా కట్ చేశాను, చేతకాక అది ఇష్టం వచ్చినట్టు అయింది. ఇప్పుడు మళ్ళీ పెరుగుతాయి సునీల్, పెరగొచ్చా? నేనే ఓవర్గా కట్ చేశాను, నాకు తెలియక. రెండేలే కట్ చేసి, రెండే ఇబ్బంది పడుతున్నాయి, మిగతా అన్నీ బాగున్నాయి. నేను చూపిస్తా, పైకి వస్తున్నా. సో పైకి వెళ్ళి చూపిస్తాను. పైకి వచ్చాము. సో ఇది బోగన్విల్ల మొక్కలు. ఇవి నేను ఈ పక్క చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది.
మొత్తం కట్ చేసిన తర్వాత పెరిగిన తర్వాత ఇలా ఉంది. ఇది కూడా కట్ చేశాను. ఇదంతా పెరగలేదు అసలు. ఒక సైడ్ మొత్తం కట్ చేశా చేతకాక. ఇది కూడా అంతే కట్ చేశాను. అంత ఫాస్ట్గా గ్రోయింగ్ లేదు. కట్ చేసి కానీ అంత ఫాస్ట్గా గ్రోత్ లేదు. చూడాలా మొత్తం 3-4 నేను మొత్తం కట్ చేయలేదు. నేను ఒక 3-4 కట్ చేశా. అవునా? గ్రాఫ్టింగ్ మిస్ అయినాయా? వాటికి నేను నీళ్ళు పోయికలే యాక్చువల్గా కట్ చేసే కట్ చేయడం వల్ల కాదు, నేను వాటర్ ప్రాబ్లం అది. అవునా? లైన్లోకి వస్తాయి అంటావా? ఇప్పుడు ఛాన్స్ ఉందా లేదా వచ్చే ఛాన్స్? సో చచ్చిపోదు కదా, చచ్చిపోకుండా 1-2 రకాలనే ఉంటాయి. సో రకరకాల కలర్స్ ఉంటాయి అన్నమాట. డ్రాఫ్టింగ్ చేసి ఉంటారు అది. సో 1-2 కలర్స్ తగ్గొచ్చు అన్నాడు. ఒక్కో చెట్టుకి 3-4 వస్తాయి, అది తగ్గొచ్చేమంటున్నారు. నైరాకి రాగి జావ కాస్తున్నా అనమాట. గిట్టు పడిపోతుంది. ఈ ఎండలకి వంట చేయడం అంటే వర్ణనాతీతం రసాయన చెమట కారిపోతూ ఉంటుంది. వంట చేయాలి. మీకు ఎట్టుందో చెప్పండి, ఎండలు ఎట్టుండే. మాకు కావాలి అదిరిపోతుంది. మాకు సెకండ్ సాటర్డే వస్తే కరెంట్ తీసేస్తారు మధ్యాహ్నం దాకా. అప్పుడు నీళ్ళు కానీ మోటార్ వేయకుండా మర్చిపోయినామంటే మధ్యాహ్నం దాకా ఇంకేం లే, అంట్లు కడుక్కునేదిలే, స్నానాలు చేసేదిలే. ఎట్లా మేము ముందుగానే వేసి పెట్టుకున్నాము. మా పిన్ని వాళ్ళకి కూడా నీళ్ళు అయిపోయినాయి, ఏడ స్నానం చేసింది. అట్లుంది ఇప్పుడు మా పరిస్థితి. ఈ ఎండలకి మాత్రం విపరీతమైన చెమట. ఇంకా రెడీ అయిపోయాము, అందరము బయలుదేరుతున్నాము. కవిత దీపం వెలిగిస్తుంది. బయలుదేరడమే మేము అందరము. మా నాన్న అద్విత వీళ్ళందరూ కార్లో ఎక్కేసిండ్రు. చిన్నప్పుడు మాలకొండ అంటే మాకు ఒక ఎమోషన్, అదే ట్రిప్ అనమాట. అంటే ప్రతి మాకు వెంగమాంబ అయితే ఎలాగనో అదే నర్రవాడ, మీకు నర్రవాడ, మాకు మాలకొండ స్వామి. హాలిడేస్ వస్తే చాలు మాలకొండకి వెళ్ళి, మాలకొండ వెళ్తే అమెరికా వెళ్ళినట్టే. బొమ్మలు తెచ్చుకోవాలి, కార్లు బైకులు. మేమైతే అమ్మాయి బొమ్మలు తెచ్చుకునేది, గాజులు తెచ్చుకునేది. అబ్బాయిలు అయితే క్రోక్లైన్లు ట్రాక్టర్లు అవి తెచ్చుకొని ఆడుకునేది అనమాట. ఈ అమౌంట్లు కట్టిపోతుంది కాదు. అద్వితకి గోరింటకి అనిపిస్తానని చెప్పా. గోరింటకు కూడా ఫేమస్. అది చూపిస్తా, అక్కడ చూపించేటప్పుడు మాట్లాడదా పద. మా అమ్మ వాళ్ళ ఊరు మాలకొండకి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు వెళ్దామని అనుకుంటున్నా కానీ ఆ టయానికి చూద్దాం. 12 కిలోమీటర్ల డిస్టెన్స్ కదా, బైక్ లో వెళ్ళేది అనమాట ఎక్కువ, లేదంటే ట్రాక్టర్ లో వెళ్ళేది. మాకు మా అమ్మ కారు కవిత మా అమ్మ చెప్పేది, సైకిల్ కూడా వెళ్తా ఉంటారు మా ఊరు నుంచి, నడిచి కూడా వెళ్తారు మా ఊరు నుంచి అనేది మా అమ్మ సంబరంగా చెప్పేది. ఎప్పుడు రండి నడుస్తారండి, దాన్ని నరవాడికి కూడా నడిచి వెళ్ళొచ్చులయ్యా అమ్మ అనేదాన్ని. నాకు తెలిసి ప్రతి ఊరు విలేజెస్ కి ఒక్కొక్క ఊరు ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, ఏదో ఒకటి. అదే పెద్ద పండగ. బాగున్నాయి అమ్మ శారీలు. కవిత నీ శారీ బాగుంది. నాగలక్ష్మి నీది కూడా ఒక రకంగా ఉందిలే. నా శారీ మా అమ్మ వాళ్ళు పురుడు అంటారా, వెళ్తే పెడతారు కదా, దాని అది బాగుంది. ఏది నాలుగు ఏం కావాలా? నీ చెప్పులు ఎవడు తీసేసింది. నీదా కింద ఉంది చూడు ఏనా, రైట్ సైడ్ లాస్ట్లో ఉంటుంది కదా. చెప్పులు వెళ్ళేరమ్మా, అక్కడ దిగ్గానే చెప్పులు ఎందుకు వేసుకుంటాం? ఇంకా మరి ఎక్కడ పెడతాం చెప్పులాడా? చెప్పులు వేసుకొని నడుతురా? చెప్పులు కష్టమా? మన అందువల్ల చెల్లెలు పెళ్ళి కదా, సో పెళ్లి కార్డు కూడా దేవుడి దగ్గర ఇచ్చొద్దామని చెప్పి కలిసి వస్తుంది. సో వాళ్ళ దేవుడు కూడా మాలకొండ స్వామి. సో అక్కడ పెట్టి పూజ చేయించి రావాలన్నమాట. నీకు ఒక్కదానికే మారింది మాలకొండ స్వామి నుంచి వెంకటేశ్వర స్వామికి. అందరికి మారింది. మా 2 అక్కకి మారలా మాలకొండ స్వామి, 3వ అక్కకి తిరుపతి, పెద్దక్కకి వాళ్ళ ఊర్లో దేవుడు. పెద్దక్కకి ఏంది? అంకమ్మ తల్లి వాళ్ళ ఇంటి దేవుడు. మామూలుగా మాలకొండ కంటే ఇట్లా కల్లేపు చల్లేటప్పుడు ముగ్గేసేటప్పుడు వెళ్ళేది. ఆ కల్లేపు ఆరక ముందే వచ్చేది అనమాట. అంత సరదాగా పోయేది. ఇప్పుడు అంత ట్రిప్ అయింది మాకు. ఇప్పుడే పూలమాల కూడా తీసుకున్నాం దేవుడి కోసం. విడి పూలు కొన్ని, రోజా పూలు దండ అనమాట. మాలకొండలో ఏమన్నా మెమరీస్ ఉన్నాయా? అది నీకేమన్నా?
నాకు ఏం మెమరీస్ లేవు. ఆ, అంటే ఒకసారి కొబ్బరి కొట్టి టెంకాయ కొట్టి కొబ్బరి చెప్పు పట్టుకొని అంటే కోతి లాక్కున్నది, ఒకటే మెమరీ. అవును మామూలుగా వెళ్ళినప్పుడు కవిత గుర్తులేదా నీకు కూడా? గుర్తుంది. మామూలుగా చాలా సార్లు చూసా చాలా మంది దగ్గర నేను ఆ కొబ్బరి చెప్ప పీక్కోమోవడం కోతులాడ. చదువుతానా నీకు డాడీ కొబ్బరికాయ కొట్టి అందరికి పంచి పెడుతుంటే కొబ్బరి చెప్పులోయా కొబ్బరి మావయ్య కోత ఎత్తుకుపోయి. నాకేం లేదమ్మా, మీరు పుట్టినప్పటి నుంచి పోయి ఉంటారుగా. నేను 2-3 మాటలు పోయినా కానీ నాకు అట్లా ఏం జరగల. ఆ, మామూలుగా సాయంత్రం 5ంటికి క్లోజ్ చేస్తారంటారు కదా గుడి. కాదు 6:30కి. 6:30కా? 6:30కి నా డోర్ ఉండకూడదు. ఎందుకట? ఎందుకది? ఆపులు దేవుడు తిరుగుతుడు అంటాడు నా పైన. మామూలు శనివారం అచ్చమే కదా మళ్ళీ అచ్చమే నైట్ దేవుడు వీళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టి ఆడ పూజలు చేస్తారు కదా, వాటికి దేవుడు వచ్చి తిరుగుతుంటాడంట నైట్. అదొక ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు మన ఊర్లో లాక్కవుతా మన నిద్ర చేయరుగా ఊరు. అవును, కింద చేస్తారు, కిందకి వచ్చేస్తారు. మామూలుగా శనివారం ఉదయాన్నే దర్శనానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు వేరే ఊరు వాళ్ళు అయితే కింద రూమ్ తీసుకొని. ఏది నాయన ఆయన మహిమ ఏంది చెప్పు, ఏదైనా ఉంటే తెలిస్తే. మామూలు దేవుడే ఆయన నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీదేవి అలిగి పైకి వెళ్ళిపోయిందంట. ఆయన వెంకటేశ్వర స్వామి వీళ్ళంతా అన్నదమ్ములు రా. అలా తెలిసిండ్రు వీళ్ళందరికి చెల్లెలు ఒక ఆమె. ఎవరా? కొనవాడు కామాక్షం. అవునవును కరెక్టే. ఆయనకి అన్ని తెలుసు అన్నావు. మనం పెంచులుకొని వెళ్ళాం చూడు లక్ష్మీ నరసింహ ఆ స్వామి దగ్గరికి, సేమ్ వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళు. పెంచులుకొని ఆడేళ్ళను అమ్మ ఆడికి పోయి పైకి వెళ్దాము అది ఇది అనే టైంకి ఏమైనా పట్టుకొని పోలేక మా చెల్లెల్ని ఆ లోయలు అదే వాటర్ లోనే కదా నలిసి వాటర్ లోకి వెళ్ళలేదులే, మనం దర్శనం చేసుకున్నాగా. లేకపోతే అందరు పోయేది ఆడికి. అదే నేను చూడలేదు అది. మన ఇద్దరం పోదాం కదా, ఊరు ఉన్నప్పుడు మనం చూడలేం. బోధూరులే ఇంక 4 ఏళ్ల తర్వాత బోధూరులే నైరాని అద్వితాన్ని వదిలేసి అప్పుడు పోయి తిరగొద్దులయ్యా. వాడికి కావాలంటే నాడికి ఎలిమెంటరీ స్కూల్ కాదు, ఏడ పోవాలంటే ఆడు బోధులే. నారాయణ స్వామి పోవాలి ట్రిప్, అదే కదా మన చిన్నప్పుడంతా. నేను చూపించాలంటే కష్టం అయింది నా లక్ష్మి. చూపిపోయినా పర్లేదు, నా వాయిస్ వినపడితే చాలు. నువ్వు కనపడిపోతే ముందు పోదాం, అందుకే ఒక్కొక్కటి నీ కోరికలన్నీ తీరుస్తున్నాగా నేను ఎట్టొకటి చెప్పి. వచ్చి నారాయణ స్వామి కాడికి పోయి వచ్చితే సరిపోతుంది. అక్కడికి మళ్ళీ బాబాయ్ అంతే. బ్యాట్ ఎందుకు అలవాటు అయింది గౌతమ్ మీకు? అంటే ముస్లిం సంబంధించింది కాదా? ఒకటి చెప్తాడు, ఆ దేవుడికి మన ఇంట్లో ఎవరికి ఏది బాగా లేకపోయినా దేవుడికి అనుకొని పుండుకొని నిద్రపోతే బాగా అవుతాడు. ఆయన ఒకప్పుడు డాక్టర్ అంట, పెద్ద డాక్టర్ అంట. ఇది నమ్మే వాళ్ళకి మాత్రమే. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా బాగా అయిన వాళ్ళు అంటే అదేలే. మా నాన్న నమ్ముతాడు, మా కవిత వాళ్ళ ఫ్యామిలీ అంతా వేసి పెడతారు. చాలా సార్లు వెళ్ళింది. ఎందుకంటే ఏదైనా హెల్త్ బాగాలేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంది. తెలిసిన తర్వాత ఒక ఆమెకి కడుపులో గడ్డ ఉందమ్మా, మద్రాసు పోయినారు, అక్కడ బాగాల తిరుక్కొని వచ్చి ఆడ పట్టుకు వచ్చేసాను మా ఊరు సాయిబులామని. ఆడికి వచ్చి తెల్లరాలుగా గడ్డ బయట ఉందంట. బాగుంది ఇప్పుడు మా నూరు వాళ్ళకి. నిజమే, అది మాత్రం చెప్తే నమ్మకం కాదు, వాస్తవం అది. నేను కూడా ఎప్పుడన్నా మీకు ఎవరికైనా బాగా లేకపోతే అనుకుంటా. అవును అవును. చిన్నపిల్లలకి జ్వరం వచ్చినా ఎవడికి ఏది వచ్చినా వాడు ఫస్ట్ దర్గా పోవాలని మొక్కునేది, తర్వాత వెళ్ళిపోతాడు. నేను హాస్పిటల్ పెట్టాయా దేవుడే. నాకు వెంకటేశ్వర స్వామి మా అదృత స్వామి ఉంటే చాలు అనుకుంటాను. ముందు మా నాన్న వెంకటేశ్వర స్వామి, ఏదన్నా ఇంకా తిరుమలకి వెళ్ళాల్సింది స్వామి మొక్కు. అన్న ఒకప్పుడు నాన్న 4 నెలలకు ఒకసారి తిరుపతి వెళ్ళేవాడు. కరోనా టైం నుంచే పోంది. కరోనా టైం కాదు, నాకు బాగా లేకుండా వచ్చింది. అదే కరోనా టైమే కదా, ఇంకా బాగా లేకుండా వచ్చింది. మన మా పెళ్లికి కరోనా అప్పుడే స్టార్ట్ అయింది. పెళ్లి ముందేనమ్మా సార్గా వచ్చింది. కాదు కరోనాలో పెళ్లి అయింది. లాక్డౌన్ అప్పుడు ఇంకా పెట్లా. ఇప్పుడే మాల్కొండకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడే మాల్కొండ కొండ మీదకి ఎంటర్ అయ్యాము అనమాట. అది ఎలా ఉంది చెప్పు? ఫ్రెష్ గా ఉందా కొండ? ఎండకి చెట్లు అదే దాని పైకి ఎక్కలేము నాన్న.
పాలకొండకి నడిచిపోయేటప్పుడు అప్పుడు అంతకుముందు పైన స్లాబ్ లేదు, ఇప్పుడు స్లాబ్ కూడా వేసున్నారు. సో ఎండకు కూడా కాళ్ళు కాలవన్నమాట. సో చిన్నగా మేము చిన్నప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. అంతకుముందు అంతా ఇక్కడ చెట్లు కూడా ఉండేవి, ఇప్పుడు చెట్లన్నీ తీసేసినట్టున్నారు. ఏమన్నా రోడ్డు ఏమన్నా పెంచుతారేమో అది. అంటే వచ్చేదానికి ఒకటే రూటు, పోయేదానికి ఒకటే రూటు. సో అందుకని ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారేమో అని నా డౌట్. అయ్యో నరసింహస్వామి నామాలు. సో ఇది 100 రూపాయల టికెట్. వెళ్ళే వాళ్ళు 5 గంటల లోపలే ఫాస్ట్గా అంటే వెళ్ళండి, 5 గంటలకు క్లోజ్ చేసేస్తారంట. ఏది కట్టింది అంతా ఇది కాకపోతే పైన తగ్గుతుంది, తగిలింది. లక్ష్మి కష్టమమ్మా నువ్వు. సందులు తాగుతాయి నాకు జాగ్రత్త, చాలా చిన్న సందు. వాటర్ తాగుతురా చెప్తా ఉండదు. చూడండి మా నాన్న పని అయిపోయింది పాపం, చిన్న సందులో నడవాలంటే. ఏమైనా కష్టమేనా? సో దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. సో ఈవినింగ్ వచ్చేసరికి జనాలు తక్కువ ఉన్నారు, బాగా జరిగింది. దర్శనం ఇప్పుడే అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈ మా అమ్మ వాళ్ళు వెళ్ళే రూట్ అనమాట. అమ్మకి మా అక్కకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా, చెప్పకుండా వచ్చాం. మామూలుగా అంటే చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం, సడన్ గా ఈ రోజు అనుకున్నాం, వచ్చేసాము. మా వదిన వాళ్ళని కూడా చెప్పున్నా అనమాట, వెళ్దాం వదిన అంటే. వదిన వాళ్ళు రాలేదు, అంటే వదిన వాళ్ళు అంటే ఆది వాళ్ళ అక్క వాళ్ళు అనమాట. మా అమ్మకి ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా, ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయాల్సి ఉంది. ఇది మా ఊరికి వెళ్ళే రూట్ అనమాట. కాదు మా అమ్మకి చెప్పుండుంటే మనం వెళ్ళేది అది సపోర్ట్, నీకు ఇష్టమైన సపోటాలు తెచ్చిపెట్టుండేది, వంకాయలు తెచ్చిపెట్టుండేది. వెంటనే ఎంత బయలుదేరుతాము? ఎవరైనా కానీ వెళ్తాం, లోపల కూర్చుంటాం, మంచినీళ్ళు తాగాలి కదా, స్టార్ట్ అవుతాంలే అని ముందు చెప్పుంటే. నువ్వు లోపలికి వెళ్ళి నేను మామ పోయి సపోటాలు కోసుకొని వస్తాం. నేను పోయి సపోటాలు. మా అమ్మ చెప్తుందో, లాస్ట్ టైం వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు సపోటాలు తెచ్చారు కదా, ఇది ఆదికి ఇష్టం, ఇది ఆదికి ఇష్టం అని 3 సార్లు చెప్పిండ, 3 కాయలు చూపించి. నీకు ఇష్టం కదా, ఈ తొక్కుతో పడి తినేస్తావు కదా. ఊరమ్మా ఎర్లవాడమ్మా. యాడికి వచ్చినావమ్మా? నీకోసమే వచ్చిందమ్మా. యాడికి వచ్చినావు? మా అమ్మమ్మ మినపప్పు పచ్చడి ఉంది కదా, మా అమ్మమ్మ, మీ అమ్మమ్మ, మా నానమ్మ. ఈ అమ్మమ్మ నానమ్మ కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నాను ఈ దెబ్బకి. పని రాదంట. ఎవరు వాళ్ళు లేకుండా మీరు ఎట్లా వచ్చారు? యాడికి వచ్చాను అని మాలకొండకు వస్తే. మాలకొండకు వచ్చి అత్తలు ఉన్నారు, అత్తలను చూసిపోదామని ఇటు వచ్చినాము. లేకపోతే ఏం కాదులే రండి అంటుంది. వండుతావు అయితే నువ్వు? మా అమ్మ చీరలన్నీ ఈరోజు ఉతికిచ్చా? కింద వేసిందా అమ్మ చీరలు అని ఆరబెట్టుకో. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు లేరు. మా అమ్మ వాళ్ళు మా అన్న దగ్గరికి వెళ్ళి ఉన్నారు. మా అమ్మకు బాగాలేకపోతే చూపించుకోవడానికి వెళ్ళారంట. సో సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, అది తిరిగి నాకే కొట్టింది. ఇంకా మా అక్క వాళ్ళకన్నా ఇవ్వాలి సర్ప్రైజ్. ఎవరికైనా ఈరోజు సర్ప్రైజే. తెలీదు వచ్చేది, అదే అక్క వాళ్ళకు తెలీదు, అమ్మ వాళ్ళు లేరని నాకు తెలీదు. ఇంకేమైతే హుషారుగానే ఉంది నీకు. ప్రతి ఇయర్ మా నాన్నమ్మ ఇంక సంవత్సరం ఒక్కటే బతికితే చాలు అని అనుకుంటాం. అట్లా ప్రతి ఇయర్ పాపము నెట్టుకుంటా వస్తుంది, కానీ తగ్గిపోయినవే. పోదాం వస్తావా?
ఇల్లుని కనిపెట్టుకొని ఉండాలా? కడుతున్నారు. మా నాగలక్ష్మి వచ్చిందిలే చూడడానికి. ఇంకా ఫస్ట్ ఇంకా నాగలక్ష్మి మళ్ళీ వస్తుందో రాదో అంటే రాదని కాదు, ఉన్నప్పుడు చూడాలి కదా అని. ఏ నాగలక్ష్మి నువ్వు అవ్వని చూసి ఎన్ని సంవత్సరాలు అయింది? అవన్నీ చూసా. మన ఇంట్లో వ్రతం అప్పుడు చూసిందే కదా. మన ఇంట్లో వ్రతం అప్పుడు చూసింది. ఇగో దేవుడి దగ్గర ఇచ్చిన అట్టు పనులు తిను. మా ప్రేమలతక్కే ఫోన్ చేసింది, సర్ప్రైజ్ ఫీల్ అయిద్దంట. ఏమన్నా అంటే మాలకొండ వచ్చిన కదా ఎట్లా వస్తారు అనుకుంటారా? నేనైతే రాను. మాలకొండ వస్తున్న విషయం ప్రేమలతో అసలు తెలీదు. మా మూడొక్క సెంటర్ లోనే ఉండేదన్నమాట. ఇక్కడే ఉంటాం మా అమ్మ వాళ్ళకి దగ్గరలో. ఇదే మా ఇల్లు, మా ఇంట్లో చెట్లు. ఇది వాటర్ యాపిల్ చెట్టు. పక్కనే వేరే వాళ్ళ ఇంట్లో చూసి మా అమ్మ నాటుకుంది. మా అమ్మ చెట్లు పిచ్చి మా అమ్మ నుంచి నాకు వచ్చింది. ఇది జామ చెట్టు రెండోది నాటింది. ఈ పక్క నేనేం చెప్పానంటే అమ్మ ఆ పక్కకి వెళ్ళి కోసుకోలేము, ఈ పక్క నాటు ఇట్లా కోసుకోవచ్చు అని చెప్పా. ఇది పన్నీర్ రోజా. లక్ష్మి నీకు కావాలంటే ఇగో సన్నదాలు కాబట్టి నన్ను మల్లెపూలు కూడా ఉండుంటాయి. అది ఇగో పచ్చ కనకంబరాలు. అదే మా అమ్మ వాళ్ళు ఉండుంటే ఒకవేళ మేము చెప్పుకుంటూ వస్తున్నామని ఇవన్నీ కోసి పెట్టింది. ఇగో సన్నజాజులు కోసుకునే పనితో కోసుకోండి. పప్పు చేస్తా, కూర చేస్తుందంట. బియ్యం ఉన్నాయి ఏరు పెట్టాను అంటే మేము అన్ని పండిని ఆడిచ్చేది కదా, వాటిలో రాళ్ళు ఉంటాయి అనమాట. మా సైడ్ కొంచెం రాళ్ళు వస్తాయి, అవి వండుకొని తినండి. పప్పు చేస్తుందంట. కందిపప్పు లేవా అంటుంది. లేకపోతే ఇల్లు కానీ వచ్చే పని అయితే నాతో పన్నీళ్ళు తీసుకొచ్చుకుంది. ఏం రెడ్డి సాబ్ ఏం చేస్తున్నావు? ఎవరిదా మంచమా? రమణకు లేదా? ఎత్తుకెళ్దాం అది. ఇదిగో కోడిని ఎత్తుకెళ్దామా? వస్తా ఉండి అడిగే రాళ్ళు గుచ్చుకుంటుంది. ఎత్తుకోవాలమా? రాళ్ళు గుచ్చుకున్నాయి. ఎవరిది ఇది? అదే మా అల్లుడు చెప్పిండు విహాను చెప్తా అత్తమ్మ మా కోడి అని. ఎత్తుకోవాలి. తీసుకో. బాత్రూమ్ ఆడంటే అడుగు కూర్చుంటుంది. కాకి ఇంట్లో వేస్తే మా అమ్మ జాకిందంటగా. నీ ఎనికి ఇడతా? మీ అమ్మాయిని కిడిచిపోద్ది. నీకు కావాలంటే తీసుకెళ్దాం. మా పాప మళ్ళాడిద్ది 2 గంటల సేపు. నువ్వు ఓకే అంటే నాకే. అది నీకు నిజం కావాలా? వాడికి ఫోన్ చేసి చెప్పాలి. విహానికి అల్లాడిపోతాడే అత్తమ్మా అంటాడు. అది కారులో వద్దులే, నేను ఇబ్బంది పడింది. ఏసీకి అల్లాడిపోద్ది అది. అదిగో ఉండను ఏడే ఉంటానింది. వాళ్ళ ఇల్లు కదా ఇది. నిన్న హాస్టల్లో జాయిన్ చేస్తే వెళ్ళవు కదా అట్టే. అది కూడా పాపం కొనుక్కుందాంలే మనం. కొనుక్కుంటే అప్పుడు మన ఊరికాడ కొనుక్కుంటే అవి ఉంటాయి. అది కారులో ఇబ్బంది అనవ్వా. పెద్దది అయిపోయింది. మొన్న అప్పుడు ఇక్కడ పోస్టింగ్ ఉన్నప్పుడు బాదం చెట్టు నాటాడు అనమాట. నా పెళ్ళి అయిన కొత్తలో నాటాడు. పెళ్ళైన కొత్తలోన 2 years తర్వాత. ఆ సేవకి ప్రతిఫలం ఇచ్చింది అందరికి. అందరు ఇక్కడే, ఆ గోమాత ఇక్కడే, పడుకునేది ఇక్కడే, ఆడుకునేది ఇక్కడే, కోళ్ళు ఇక్కడే, కుక్కలు ఇక్కడే, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏంది ఒక్క కోడి పిల్ల వద్దులే మళ్ళీ అది ఏదో ఇబ్బంది అయినాయి. అల్లుడు రోజు ఫోన్ చేసి అడుగుతాడు అత్తమ్మ మా కోడి అట్టా ఇట్టా అని. మళ్ళీ ఎందుకు? ఇక మామిడి చెట్టు నాటింది మా నాన్న ఈ మధ్య ఒకటి. ఇంటికి ముందు నీడ మామిడి ఆకుల కోసం అని చెప్పేసి మామిడి తోట ఉన్నా కూడా మా నాన్న నాటిండు కామెడీ. సరే అయితే బాయ్. వస్తావా? నీకోసమే 4 రోజులు ఉండాలి. సర్ప్రైజ్ కాస్త ఫెయిల్ అడగాదు ఇక్కడ సర్ప్రైజ్. ఇదిగో ఏం సర్ప్రైజ్ అంటుంది. ఏంది ఎక్కడికొచ్చి నువ్వు ఎర్రపాడికి?
ఇప్పుడే అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు దాకా అవకాడో ఉండి వచ్చినాం 10 నిమిషాలు. ఏం చేయాల కూర్చొని ఉంది ఒకటే ఇంట్లో. మా నాన్న పైకి కూడా రాకుండా ఇంకా బీడీ అంటుండు. పైకి ఎందుకు రా శుభ్రంగా ఉందాడు చల్లగా బీడి తాగుతా ఉంటుండు. అసలు ఏం చెప్తాయి మీ ఫ్యామిలీ అంతా బాదం చెట్లతో ఉన్నారు బతుకుతున్నారు. బాదం చెట్టు ఇలా బాదం చెట్టు ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తుంది. అది మనకు మన నాటడానికి అంత ప్లేస్ లేదు కదా. ఇప్పుడు ఇదంటే రోడ్ మీద ఇది మన ప్లేస్ కాదు, అది బయటదంతా. మనకు ఆడంత ప్లేస్ యాడుంది. ఇదే మా షాపు. ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ 2 ఉంటాయి. ఈ రాసింది ఎవరో కాదు, నేనే ఆర్టిస్ట్ బై 1000 రూపీస్ ఓన్లీ. అది రాయడానికి వేరే వాళ్ళని పిలిపిస్తా అంటే వద్దు 1000 రూపీస్ నాకు ఇవ్వండి నేను చేస్తాను అని చెప్పా. అందుకని నేను రాసి 1000 రూపీస్ తీసుకున్నాను. నిజంగానే గుర్తుండాలి కదా, నేను రాసినందుకు 1000 రూపీస్ అయింది అని. మొత్తం నేనే. కాకపోతే అంత ఆర్టిస్ట్ అవ్వలేకపోయినా. అది వినాయకుడు వేసా చూడవా, అట్టేసా. మామూలుగా నేను ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వచ్చి వెయిట్ మిషన్ ఎక్కుతా. వెయిట్ మిషన్ ఎక్కి చూసుకుంటా. రోజు వచ్చినా కూడా రోజు ఎక్కి చూసుకుంటా అనమాట ఎంత వెయిట్ పెరిగా అని చెప్పి. చూసుకోవాలిగా ఇప్పుడు కూడా. నైరా నేను కలిపి. నైరా ఆల్రెడీ ఎంత ఉందో నాకు తెలుసు. టేక్ 0 తీసుకో. మర్చిపోయినా అది కొత్తది లాగుంది. నాకు అది కొత్తది అయ్యేసరికి కొత్తది తెచ్చారా. నేను వస్తాను అన్నప్పుడు పాతదే పెట్టాలి కదా. ఇవన్నీ ఎరువు బస్తాలన్నమాట. ఇవన్నీ అట్టపెట్లు. అక్కడ అన్ని పురుగు మందులన్నీ ఇక్కడ ఉంటాయి. అవును బావు, ఇప్పుడు ఆ గడ్డికి వేయడానికి మందు తెచ్చుకోమన్నాడు. కరెక్ట్ గుర్తు చేసి నువ్వు. కాదు 10 కేజీలు తెచ్చుకోమన్నాడు. ఏం చేసేది బలానికి? డిఏపి వేసేది లేదా ఇంకేం వేయాలి? పక్క చెట్లు చూపిస్తారండి. కేజీలు పూలు పోస్తాయి కాగడాలు. పూసి ఇప్పుడు లేవు, అయిపోయింది అక్క. ఎన్ని పూసి అయిపోయింది ఆల్రెడీ. ఇదంతా కట్ చేస్తే ఇంకా బాగుంది. ఇన్ని పూలు పోస్తుంది. మా అక్క వచ్చినప్పుడల్లా తెస్తూనే ఉంటది. ఎవరన్నా ఎరువులు కావాలి, మంచి మంచి ఎరువులు కావాలి అనుకుంటే అడ్రస్ చెప్తారండి. ప్రమోషన్ ఏం కాదు. పదండి, చీకటి అయిపోయింది ఆల్రెడీ.